హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నాగబాబు గారు సెన్సేషనల్ కామెంట్స్ అనేది చేశారండి వైసీపీ పార్టీ మీద. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసికల్గా నాగబాబు గారు సెన్సేషనల్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి అయితే వైసీపీ పార్టీ మీద. ఏదైతే కార్యకర్తలకి ఒక చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఏమన్నారంటే వైసీపీ పార్టీ ఎంతో అరాచకం చేసింది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని, దాన్ని మర్చిపోవద్దని కార్యకర్తలకు చెప్పడం అనేది జరిగింది. చాలా మంది దీంట్లో నాగబాబు గారికి అంత తెలియకపోవచ్చేమో. ఇప్పుడు జరుగుతున్న దాడుల కన్నా అప్పుడు వైసీపీ పార్టీ చేసిన దాడులు అనేది చాలా తక్కువ అండి. ఒక 10% చేస్తేనే ఎక్కువ. కానీ ఇప్పుడు చాలా వరకు దాడులు చేయడం అనేది జరిగింది. అప్పుడు వచ్చేసి వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ దాడులు చేయడం అనేది జరిగింది. అసలు జనసేన మీద ఒక 5% కూడా జరగలేదు నాకు తెలిసినంత వరకు అయితే. కానీ ఇప్పుడు దుష్ట పాలన ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పదలుసు. ఎప్పుడైనా కానీ ఒక దుష్ట పాలన అంటే ఏంటంటే మనుషుల్ని బతకనీయలేకపోవడం, ఇవన్నీ కూడా దుష్ట పాలన కిందకి వస్తాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి పనులు అనేది చేయలేదు. కానీ కొన్ని జరగలేదని అంటలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దానికి ఎక్కువనే జరుగుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే కార్యకర్తల్లోనే వ్యతిరేకత వస్తుందండి. ఇప్పుడు నాగబాబు గారు చెప్పినట్టుగా ఏదైతే కార్యకర్తలు అనేవాళ్ళు సాక్రిఫైస్ చేసినారు మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు నేను చాలా వీడియోస్లో ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో మనము 33% ఇస్తామని మనం మాటిచ్చి ఇప్పుడు వచ్చేసి రేషో ప్రకారంగా వెళ్దాము, సర్దుకొని ఉండండి అని అంటాడు. ముందే ఆ విషయాన్ని చెప్పుకుంటే బాగుండేది. కానీ అప్పుడేమో 33% మేము ఇస్తాము, మీరేం బాధపడకండి, మీ కంపల్సరీ మనము ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్స్ ఎందుకు తక్కువ తీసుకుంటున్నామంటే నామినేటెడ్ పదవులు కోసమే మేము నామినేటెడ్ పదవులు అనేది మనం అడిగి తీసుకుంటున్నాం మనము అనే విషయాన్ని చెప్పినారు అప్పుడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడేమో అది ఆచరణలో సహజం కావట్లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి చాలా వరకు ఏదైతే పదవులనే వాళ్ళే తీసుకుంటున్నారు. అది కరెక్ట్. జనసేన కార్యకర్తలను చాలా చులకనగా చూస్తున్నారు. అక్కడ వాళ్ళు అసలు పట్టించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే జనసేన వాళ్ళే దీన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుందండి. ఇది చాలా డేంజర్ బెల్ లాంటిది. అయితే జనసేన పార్టీకి, అలాగే కూటమికి, అలాగే వచ్చేసి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగదండి. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్లనే అన్ని సీట్లు రావడం అనేది జరిగింది. అలాగే జనసేన కూడా. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ శాతం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్స్ అనేది తీసుకుంటుంది జనరల్గా. జనసేన సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, బీజేపీకి తక్కువ సీట్స్ ఉండొచ్చు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా జరగకపోతే సీట్స్ అనేవి అన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. అంటే సీట్లు అనేది పెరగబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో. ఒక 50 సీట్లు అనేది పెరగబోతున్నాయి. ఒక 225 దాకా సీట్స్ అనేది పెరగబోతున్నాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు 50, 45, 50, 60 ఈ 3 నెంబర్లు ఏదో ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్లు తీసుకోబోతున్నారు. కానీ త్యాగాలకి మీరు సిద్ధంగా ఉండాలి అనేది నాగబాబు గారు కూడా చెప్పారు. అంటే త్యాగం చేయండి మీరు పార్టీ కోసం. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని నాగబాబు గారు మర్చిపోద్దండి. సేవ చేయాలి, ఇది చేయాలని చెప్పాలంటే అధికారం ఉంటేనే కదా సేవ చేయడానికి వచ్చేది. ఇప్పుడు అధికారం లేకుండా ఉట్టిగా మీరు సేవ చేయండి, ఇది చేయండి. ఇప్పుడు కూటమి దాంట్లో చాలా మంది సంపాదించుకోవట్లేదా? ఇప్పుడు జనసేన వాళ్ళు సంపాదించుకుంటేనే అండి వచ్చే ఎన్నికల్లో జనసేనకు అనేది ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా వరకు పదవులు తీసుకొని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనసేన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సపోర్ట్ చేయాలన్నా కానీ కష్టమైంది కదా వాళ్ళకి ఆర్థికంగా. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది నాగబాబు గారికి కూడా ఉంది, అలా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే నాగబాబు గారు చెప్పింది, ఏదైతే 15 ఏళ్ల పాటు 15 నుంచి 25 ఏళ్ల వరకు కూటమి నడుస్తుంది అనేది చెప్పడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా కానీ ఇన్నేళ్ళు నడుస్తుంది, ఇన్ని సంవత్సరాలు కూటమి నడుస్తుంది అనేది ఎవరు కూడా చెప్పరు. కానీ ఇప్పుడు చెప్తున్నా, అంటే ఇక్కడ జనసేన నష్టపోతుంది. అంటే ఇండైరెక్ట్ గా పార్టీ అనేది జనసేనని ముంగేయబోతుంది. అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటే బెటర్, అలాగే నాగబాబు గారు అర్థం చేసుకుంటే. మాకేం కాదు అంటే నువ్వు కూడా ఒక నార్మల్ సిపిఐ
ఇప్పుడు కాంగ్రెస్ ఆ, దాని దగ్గరికి మిగిలిపోతావు ఫ్యూచర్లో. అంటే ఇండివిజువల్గా ఎదుగుతేనే ఎప్పుడైనా కానీ ఒక పార్టీ కంటూ లైఫ్ ఉంటుందండి. నేను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా అలయన్సెస్ పోవట్లేడు. ఎందుకంటే అలయన్స్ పోతే కొన్ని సీట్స్ అనేది మనం త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ త్యాగం చేయడం వల్ల ఏమైపోద్దంటే ఆ సీట్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఎక్కువనే ఇంకా మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి చేయడం వల్ల పార్టీ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఈ సీట్లు ఇప్పుడు తక్కువ తీసుకొని మిగతా వాళ్ళు ఏమైపోవాలి? మరి ఒక ఎన్నికల కంటే అది సెపరేట్ అవుతుంది తప్ప ప్రతి ఎన్నికల్లో అది ఆ ఈక్వేషన్ అనేది సెట్ కాదు. అది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇంకో విషయం ఏంటంటే కూటమి ఇట్లా విచ్ఛిన్నం అవడం అన్నీ నేనేం మాట్లాడతాను. ఎందుకంటే మళ్ళీ కొంతమంది అంటారు కూటమిని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాం అది అనే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే కూటమి వల్ల నష్టపోబోతున్నారు జనసేన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేసినారు అనుకోండి, నష్టపోయితే నష్టపోయిపోండి, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదని కొన్ని వీడియో దాంట్లో చెప్పి. అది ఏంటంటే పార్టీని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం అండి. ఎవరైతే కార్యకర్తల్ని మనం పట్టించుకోలేకపోయినప్పుడు వాళ్ళైనా కానీ మీ అంటే ఎందుకుంటారు ఓడైనా కానీ. ఇప్పుడు చూడండి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మొన్న విశాఖపట్నంలో నాగబాబు గారు అన్నప్పుడు చాలా మంది మేము మీతో ఉండలేము సార్ అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీలో అయినా కానీ ఎవరైనా కానీ సేవ చేయడం అనేది ఒక కాన్సెప్ట్. పదవి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. పదవి లేకుండా ఉట్టిగానే ఓవర్ వచ్చి డబ్బులు పెట్టడం ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం. చాలా మంది డబ్బులు పెట్టినారు కదా, వాళ్ళకేం రాలేదు కదా ఇప్పుడు దాకా కూడా. ఈ మాట మాట్లాడినప్పుడే నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు ఎట్లా నీకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు కూటమిలో చాలా మంది మొన్న గెలిచిన దాన్ని ప్రామాణికంగా తీసుకోకండి. ఎందుకంటే అది ఒక వేవ్ లో గెలిచిన, అంటే ఒక పర్మనెంట్ సీట్ అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే నారా లోకేష్ గారికి కానీ పర్మనెంట్ సీట్ అనేది ఇంకా కాలేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేవ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎన్నికలు వీళ్ళు ఓడిపోయినారు అనుకోండి, అది పర్మనెంట్ సీట్ ఎట్లయితుంది? పర్మనెంట్ సీట్ అయితే వేవ్ వచ్చినా ఏది వచ్చినా, ఇప్పుడు కుప్పం చూడండి చంద్రబాబు నాయుడు గారు, ఏది వచ్చినా కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అనే వాళ్ళు గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారు? ఒక పట్టు ఉండడం. బేసికల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత పట్టు ఉందా లేదా అనేది ఫ్యూచరే చెప్తుందండి. ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి వ్యతిరేకించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఈ వచ్చే ఎన్నికల్లో అది ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఉంది. ఇద్దరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు జనసేన వచ్చేసి ఇండివిజువల్ గా ఎదగడానికి మాక్సిమం ట్రై చేయాలి. కూటమిలో ఉన్నా కానీ ఇండివిజువల్ గా పార్టీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తాను అంటున్నారు కానీ అది చేయాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే పదవుల్లో కూడా ఎక్కువ శాతం డిమాండ్ చేసి అడిగి తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయినాం అనుకోండి, ఎన్నికల్లో ఇప్పుడు ఉంటారు. వైసీపీ కూడా ఎన్నికల్లో అది చూపెట్టిన అదే జరిగింది అనుకోని ప్రాబ్లం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దాని గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్. ఇంకో విషయం కూడా నాగబాబు గారు అన్నారు, ఎవరైతే కూటమిని చేసి విడగొట్టాలని చూస్తే మాత్రం బాగుండదు, మర్యాద ఉండదు అని చెప్పి. కూటమిని విడగొట్టాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేయలేదండి. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ఓటమి వచ్చింది అనుకోండి, ఆ పార్టీ మీద అంతగా ఏం లేదనుకోండి, వాళ్ళే విడిపోతారు కదా. ఇప్పుడు 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 వీళ్ళందరూ ఎందుకు వీళ్ళందరూ కూడా కూటమి ఎందుకు కట్టినారు? బేసికల్ గా పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు గారికైనా భయంతోనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. అంటే ఎందుకు భయం అంటే అతను ఓటింగ్ షేర్ మీద కన్నా వీళ్ళ షేర్ చాలా తక్కువ ఉందనే కదా వీళ్ళకి భయము. అంతే కదా, అందుకే కలిసి ఉన్నారు తప్ప దీనికి వీళ్ళకి ఆల్టర్నేటివ్ అనేది లేకపోవడం వల్ల కలిసి. ఆల్టర్నేటివ్ అనేది వచ్చినప్పుడు కలిసి అనేది ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఉందండి. బీజేపీ అనేది ఎందుకు కలిసి ఉంది? దానికి బలం లేదు కాబట్టి ఇప్పుడు కూటమితో కలిసి ఉంది. బలం వచ్చితే కూటమితో కలుస్తారా? కలవలేరు కదా. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్